నమస్తే, వెల్కమ్ టు జేఆర్జీ టీవీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో ఒకసారి సిర్సపల్లి శివారుకు సంబంధించినటువంటి ఇప్పుడు హైవే ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు. చూడండి, అంటే గత 6-7 సంవత్సరాల నుంచి కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో చాలా అందవికారంగా, అంటే ఇవి పిల్లలు ఇందులో ఇప్పుడు ఇందాక మనం అక్కడ విజువల్స్ చూసినాం. ఈ గ్యాబ్లలో చూడండి ఒకసారి, బీరి సీసే వక్కలు, ఆ ప్యాకెట్ ముక్కలు, అంటే ఎంత స్థావరం అంటే ఇది గలీజ్గా తయారైపోయింది. ఇక్కడ ఇది చాలా రకాల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్టు మనం చూడొచ్చు ఇక్కడ. మరి గత ప్రభుత్వం ఏదో తెలంగాణ వస్తే ప్రజల బతుకుతులు మారుతాయని చెప్పుకున్నటువంటి ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చెప్పింది? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తూ ఉన్నాం, రైతు బంధు ఇస్తూ ఉన్నాం, 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నాం అని చెప్పినటువంటి బాబు కేసీఆర్ గారి మాటలు ఇవాళ మనం చాలా అద్భుతంగా చూడొచ్చు. బాబు కేసీఆర్ గారు, మీరు కట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మనుషులు బతుకుతలేరు అయ్యా, పిట్టలు బతుకుతూ ఉన్నాయి, గూడ్లు పెడతా ఉన్నాయి, వీటికి సంబంధించిన కరెంటు స్విచ్లు ఊడిపోయినాయి, తలుపులు ఊడిపోయినాయి, బాత్రూమ్లలో పోతూ ఉన్నారు ఇందులో. మరి ఇంతటి అద్భుతమైన తెలంగాణ వస్తుందని మేము అనుకోలేదు. అది మీ చిత్తశుద్ధికే వదిలేస్తూ ఉన్నాం. మీరు వేల కోట్ల రూపాయలు నాశనం చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అందవికారం చేశారనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఒక్కడే కాదు, ఇంకా చూడొచ్చు పక్కన కూడా ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్లు మొత్తం శిథిలావస్థలే ఉన్నాయి, డోర్లు ఊసిపోయినాయి, వాటిల్లో ఆ కరెంట్కి సంబంధించిన ఊసిపోయినాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం జేఆర్జీ టీవీ నుంచి. సో ప్రభుత్వ సొమ్మును మీరు దయచేసి నీళ్ల పాలు చేయకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు న్యాయం చేయండి. ఆయన ఏదో డబుల్ బెడ్రూమ్లు కట్టిండని నువ్వు ఇందిరమ్మ పేరు పెట్టి ఇందిరమ్మ ఇండ్లని ఇవి చేయకూడదు. అంటే మీకు చిత్తశుద్ధి నిజంగా మీకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే మార్చుకోండి, వీటికి కలర్లు మార్చండి, కానీ లేక కలర్ మార్చాల్సిన అవసరం లేదు కూడా. ఈ పేదలకి ఎవరికైతే లబ్ధి కావాలో, లబ్ధి చెందాలో డబ్బులు ఖరాబు చేయకుండా ఈ ఉన్న వాటిని ప్రజలకు ఫస్ట్ పంచండి, ఇంకో దఫలో మిగతా మీ ఇందిరమ్మ ఇళ్ళని పంచండి, చేయండి. కానీ అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటివి చేయడం, ఇది దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వీటిపైన ఇనిషియేటివ్ తీసుకొని అతి త్వరలోనే మీరు వీటిని అన్నింటినీ పంపిణీ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం.